నిజంగా దయ్యాలు లేవన్నావు కదా? లేవు సార్. అయితే ఆడుకో. అలాగే. జై సార్ ఆడుకోమంటున్నారు, ఆడదాం. ఆ తర్వాత కారు ఆగిపోగానే ఆ ముగ్గురు తల తిప్పి ఆ బంగ్లా వైపు చూశారు. ఆ ఇంటి ముందు ఓ బోర్డు రాసుంది. సార్, ఆ బోర్డు మీద ఏదైనా పేరు రాసుందా? అవును. ఏం పేరు రాస్తుంది ఫ్రెండ్? చంద్రముఖి. బాగుంది బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్? ఆ పాడుబడిన బంగళా ముందుకి ఎవ్వరూ రాకూడదు, ఆగకూడదు. అసలు దాని ముందు నుంచే వెళ్ళకూడదు. ఆ విషయం తెలియని ఒక మూర్ఖుడు దాని ముందు నుంచే కారు పోనిస్తుంటే కారు టైరు పగిలిపోయింది. ఆ మూర్ఖుడు నేనే కదా సార్? కరెక్ట్ గా గెస్ చేసావు. ఐ లవ్ యూ రాజా. ఈ మూర్ఖుడు కారు దిగాలని డోరు తీయబోయాడు. అది గమనించిన పాప, చంద్రముఖి ఇంట్లో దయ్యాలుంటాయి, కారు దిగొద్దు, తెల్లవార్లు ఇక్కడే కూర్చుందామంది. ఆ మాట వినగానే చిన్న మూర్ఖుడు, పెద్ద మూర్ఖుడు ఈ రోజుల్లో దయ్యాలెక్కడుంటాయి అని ఒకేసారి అన్నారు. దెయ్యాలు లేవని వాళ్ల మనసుల్లో మూర్ఖంగా నిర్ధారించుకుని పాప ఎంత చెప్పినా వెనుకున్నా కారు దిగబోతున్నారు. ఆ ఇద్దరూ కారు దిగి ఇంటివైపు అలా వెళుతున్నారు. కారులో ఉన్న పాప వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తుంది. అయినా పట్టించుకోకుండా వాళ్ళు ఒక్కో అడుగు ఆ ఇంటి వైపు వేస్తూ వెళుతున్నారు. వాళ్ళు వేస్తున్న అడుగు ఇంటి వైపు కాదు, భయంకరమైన చంద్రముఖి వైపు అని ఆ క్షణం వాళ్లకు తెలీదు. వాళ్ళిద్దరూ గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. పాప భయంతో కారులోనే కూర్చునుంది. వెళ్ళి 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 మూసి ఉన్న తలుపును టక్ 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 అని కొట్టారు. తలుపులు తట్టగానే చంద్రముఖి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. నిజంగానే చంద్రముఖి దెయ్యం ఉందంటావా? నాకు కూడా తెలీదు. నువ్వేమంటావు? నాకు తెలీదు. దడదడా దడదడా అంటూ ఉరుములు మెరుస్తూనే ఉన్నాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.